హైదరాబాద్‌లో మాది జెమినీలో పనిచేసినప్పుడు నా క్యాబిన్ పక్కనే చెట్లు పచ్చని చెట్లయ్యంతా ఉంటాయి. పెద్ద విశాలమైన స్థలం. ఎనక్కి లోపల ఒక ఇల్లుంటది. అది ఎవరిదంటే ఒక హైకోర్ట్ జడ్జి గారిది. అంటే ప్రభుత్వం హైకోర్ట్ జడ్జీలకి అట్లా ఇల్లు ఒకటి కట్టి ముందంతా పెద్దది. ఓ ఎకరం, ఎకరన్నర స్థలం ఉంటదనమాట. అక్కడ మామిడి చెట్లు, ఈడి చెట్లు ఇయన్నీ గూడా ఉంటాయి. చక్కటి గ్రీనరీ. నేను ఆ కిటికీలో నుంచి నాకు చాలా ప్రశాంతంగా ప్లెజెంట్‌గా అనిపించేది. నా క్యాబిన్‌లో నా కిటికీ పక్కననమాట అది. అలాంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అలాంటిది అందరి జడ్జీలకు ఉందంటే అవకాశం లభించలేదు. ఆ తర్వాత కాలంలో అపార్ట్మెంట్స్ టైప్ ఆఫ్ వీటిది. అయితే అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో జడ్జీలకు మాత్రం ఒక అద్భుతమైన నిర్మాణాలు. ఇప్పుడు మొదటిది పూర్తయింది. మిగతాయి పూర్తి చేస్తున్నారు. టోటల్ 36 మంది జడ్జీలకి. ఒక్కొక్కళ్ళకి భారీ ఎత్తున ఇల్లు అనమాట. చాలా పెద్దదిగా ఉంటది. దాదాపుగా మోడల్ బంగ్లా ఒకటి ఇప్పుడు చూపెడుతున్నారు. అందులో సువిశాలమైన కార్ పార్కింగ్ స్థలంతో పాటు సాయంత్రం వేళ రంగురంగుల విద్యుత్ దీపాలు, పచ్చటి లాన్‌తో పాటుగా ఉంటుంది. అదంతా కూడా చూపెడుతున్నారు ఇప్పుడు. సుప్రీం హైకోర్టు జడ్జీలు కూడా వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలో నేలపాళ్ళు హైకోర్టు తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో దానికి సమీపంలోని శాశ్వత హైకోర్టు భవనాల సముదాయం వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది. వీటి దగ్గరలోని హైకోర్టు జడ్జీలు బంగ్లాలు 36 ఉంటున్నాయి. ఒక్కో బంగ్లా 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం. అలానే ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. 15,000 ఎస్ఎఫ్టీతో నిర్మిస్తున్నారు. బిల్డప్ ఏరియా 2.16 లక్షల ఎస్ఎఫ్టీ. పోడియం ల్యాండ్స్కేప్ 15 ఎకరాలు. ల్యాండ్ ఏరియా 24.13 ఎకరాలుగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 492 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది.